రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలా తోకలేని ప్రభుత్వమని మరోసారి నిరూపితమయ్యిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందే సుభాష్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఇస్తే చట్టబద్ధత ఉండదు అని తెలిసి కూడా జీవో తెచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని విమర్శించారు. మనం చూస్తా ఉన్నాము 2023లో ఎలక్షన్లో కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి 42% బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి గత కొద్ది రోజుల నుంచి ఒక డ్రామా నాటకానికి తెరలేపి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగాకోర్ ముఖ్యమంత్రి ఒక డ్రామాకు తెరలేపి ఇలా బీసీలను మభ్యపెట్టే విధంగా ఇలా 42% నేను చేసినాని గొప్పలు చెప్పి ఇలా ప్రజలను మోసం చేసి చీటింగ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అనుసరించి చట్టబద్ధత కల్పించి జీవో ఇష్యూ చేసినట్టయితే అది దానికి చట్టబద్ధత కల్పించినట్లయితే అది చెల్లుతుంది. అది నీకు తెలుసు. అయినా కానీ ఇలా చట్టబద్ధత లేకుండా జీవోనైనాని రిలీజ్ చేసి ఇలా 42% మేము పెడుతున్నామని గొప్పలు చెప్పుకొని ఒక నాటకానికి తెరలేపి ఇలా ఏదో బీసీ కులాల ఓట్ల కోసము బీసీ నాయకుల మద్దతు కోసము మీరు డ్రామా ఆడి ఇలా మీరు చేసినటువంటి కుట్ర